హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్విక తెలుగు వ్లాగ్స్. ఆవకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఏంటో చూద్దాము. నేను మా ఆడపడుచు కలిసి పెట్టిన పచ్చడి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అయితే ఈ మ్యాంగో పచ్చడి పెట్టడానికి మేమైతే మార్కెట్లో ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చామన్నమాట. ఈ పచ్చడి ప్రిపరేషన్కి ముందుగా మెంతులు అయితే వేయించుకోవాలి. ఆవాలు అయితే వేయించే పని లేదు. మెంతులు 100 గ్రాములు తీసుకున్నాము. ఆవాలు వచ్చి 1/2 కేజీ తీసుకున్నాము. ఈ ముక్కలు ఎన్ని అయినాయి ఏంటి అనేవి కొలిసేటప్పుడు చూపిస్తానమాట. ఈ ముందైతే ఇవైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఆవాలు అయితే పిండి వేసి రెడీగా పెట్టామన్నమాట. తర్వాత ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టాలో ప్రాసెస్ అయితే చూద్దాం. ఇవి మార్కెట్లోనే కొట్టించి తీసుకొచ్చామండి. ఇవైతే కేజీ డబ్బా అనమాట. ఈ కేజీ డబ్బాతో 6 అయినాయి, అంటే 6 కేజీలు అనమాట. ఒకవేళ మానికల లెక్క అట్లా అయితే కనుక 3 మానికల లెక్క అనమాట. కొంతమందికి కేజీల్లో చెప్తే అర్థమవుతుంది కదా, కొంతమందికి ఏమో 3 మానికల లెక్క అయితే అర్థమవుతుంది. సిటీలో వాళ్ళకైతే కేజెస్లోనే ఎక్కువ అర్థమవుతుందని కేజీ లెక్క ప్రకారమే చెప్తున్నాను. 6 కేజీల ముక్కలకి కేజీన్నర కారం పోసామండి. కారం కొత్త కారం కాటన్ బాగా ఎర్రగా ఉంది. మీరు ఒకవేళ కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ పోసుకోవచ్చు. మేమైతే ఈ గ్లాస్తో పోస్తున్నాము కదా, అది గిద్ద గ్లాస్ అనమాట, కొలిసి పోసామన్నమాట. కేజీన్నర కారం అయితే పట్టింది. మేము తర్వాత చెక్ చేసి చూస్తే కరెక్ట్గా సరిపోయింది. కేజీ ఉప్పు అయితే పోస్తున్నాము. కేజీన్నర కారం, కేజీ ఉప్పు. ముందు కొంచెం పోసి కలుపుకొని చూసుకొని పోసుకోండి. కొంచెం ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, దాని ప్రకారం పోసుకోండి. అంటే మన పచ్చడి అయితే కొంచెం మాగుతుంది కదా, అప్పుడు కూడా చెక్ చేసుకొని పోసుకోవచ్చు అనమాట. మొత్తం ఒకేసారి పోసుకోకపోయినా మేమైతే కొలత ప్రకారం ఇప్పుడైతే పోసి ఉంచుకుంటున్నాం అనమాట. కొంతమంది ఏమో రాక్ సాల్ట్ పోస్తారనమాట. అది కరుగుతుందో లేదా అని మేము ఇలా సాల్టే పోసామన్నమాట. మనము 2-3 రోజులు దాన్ని అట్లానే వదిలేస్తాం కదా, ఆ సమయంలో కరుగుతుంది. 1/2 కేజీ ఆవపిండి అండి. ఆవాలు 1/2 కేజీ తీసుకొచ్చి పౌడర్ లాగా చేసాము. మెంతులు వచ్చేసి 100 గ్రాములు. మెంతులేమో వేయించి పొడి చేసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువ కూడా వేయించకూడదు, ఎక్కువ వేయించితే చేదుగా అనిపిస్తుంది. వీటిలోకి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అలాగే వెల్లుల్లి వచ్చేసి 1/2 కేజీ రెబ్బలు తీసుకున్నాం అనమాట. ముందు కొంచెం వేసుకొని కలుపుకొని తర్వాత మళ్ళీ పైన వేసుకుందాము. కొంతమంది ఏంటంటే ఈ రెబ్బలు కొంచెం చితక్కొట్టి కూడా వేసుకుంటారు. కర్నూలు శనగ నూనె 1 కేజీ పోసామంటే కలుపుకొని చూసి తర్వాత పడితే పోద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే 1 కేజీ అయితే కలిపి పెట్టామన్నమాట. ఆయిల్ ముందే ఎక్కువ పోస్తే ఎందుకులే అని, ఎందుకంటే మనం పెట్టినప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. ఫస్ట్ మనకి కనిపించకపోయినా మరి ఆయిల్ ఎక్కువైనా బాగోదు కదా, అందుకని చెప్పి ఇది మొత్తం అయితే కలిపేసాం. ప్రస్తుతానికైతే సరిపోలేదు, చూడాలి రేపు ఎట్లా ఉంటుందో. రేపు మార్నింగ్కి ఎట్లా పైకి ఆయిల్ అనేది ఫ్లోటింగ్ పైకి వస్తుందో లేదనేది ప్రజెంట్ అయితే సరిపోనట్టే అనిపిస్తుంది. మేము ఇప్పుడైతే ఏం పోయట్లేదు అనమాట. రేపు చూసిన తర్వాత ఉప్పు కారం అవి కూడా చూసి కలుపుకొని అప్పుడు పోద్దాంలే అని చెప్పేసి ఇట్లాగా ఒక క్లాత్ ఏదైనా కప్పేసి మూతలాగా పక్కన పెట్టేస్తాము. మళ్ళీ రేపు చూస్తామన్నమాట ఎట్లా ఉంది ఏంటంటే. మిగతా ఉన్నాయి కదా ఆ వెల్లుల్లి రెప్పలు అవి కూడా వేసామన్నమాట. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 2 డేస్ తర్వాత చూస్తే చూడండి ఇట్లా ఉందన్నమాట. ఆయిల్ ఇంకొక 1/2 కేజీ కానీ 1 కేజీ కానీ పడుతుందన్నమాట. ఇంకా ఊరికి అది పంపించేది ఉందిలే, పంపించిన తర్వాత వాళ్ళు కలుపుకుంటారు. ముందు అనుకో జర్నీలు పోతుందని చెప్పేసి మేము కలపలేదు. పంపించిన తర్వాత వాళ్ళు కలుపుకుంటారులే అని చెప్పేసి 2 కేజెస్ ఆయిల్ అయితే పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతేనండి, మా ఇంటి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.